వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. హెల్త్ ఈస్ వెల్త్ అంటారు. సో హెల్తీగా మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అండ్ హ్యాపీగా ఉండాలి. అలా ఉండాలంటే హెల్తీ ఫుడ్ అలాగే వర్కౌట్స్ కూడా చేయాలి. చాలామంది వర్కౌట్స్కి ట్రైనర్స్ ఉంటారు, వీళ్ళు ఉంటారు. బట్ ఫుడ్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మాత్రం మన న్యూట్రిషనిస్ట్ పల్లవి చెప్తుంటుంది. సో ఇవాళ కూడా అటువంటి సూపర్ డైట్ మెనూతో అండ్ అలాగే బ్యూటిఫుల్ రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. చాలా మందికి ఏంటంటే వర్కౌట్స్కి పర్సనల్ ట్రైనర్స్ అని, ఫిట్నెస్ కోచెస్ అని చాలా మంది ఉన్నారు, న్యూట్రిషనిస్ట్ ఉన్నారు, డైటీషియన్స్ ఉన్నారు. బట్ ఫుడ్ విషయంలో ఎవ్రీడే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వర్కౌట్స్ అంటే ఒక సెట్ ఆఫ్ ప్లాన్ ఇచ్చేస్తూ ఉంటారు. డైలీ ఈ బేసిక్ డైట్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి? సో ఫస్ట్ డైట్ ప్లాన్ ఏంటి అంటే, ఎవరైతే వర్కౌట్స్ చేస్తూ ఉంటారో, అంటే హెవీ వర్కౌట్స్ చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రం ప్రోటీన్ ఖచ్చితంగా వాళ్ళ డైట్లో తీసుకోవాలి. అండ్ దాంతోపాటు చాలామంది ప్రోటీన్ తీసుకుంటూ 0 కార్బ్స్ అని చెప్పేసి అండ్ 0 ఫ్యాట్స్ అని చెప్పేసి అలాంటి డైట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. బట్ అదంతా కాదు. ఫుడ్ పిరమిడ్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటేనే కొంచెం హై ప్రోటీన్ అనేది డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ప్రోటీన్ డైజెస్ట్ అవ్వడానికి మనకు ఫైబర్ చాలా అవసరం. అండ్ ఫైబర్ తీసుకునేటప్పుడు మనము వాటర్ ఇంటేక్ కూడా చక్కగా పెట్టుకోవాలి, ఆ ఫైబర్ డైజెషన్ అవ్వాలంటే కూడా. సో ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్తో పాటు మనము ప్రోటీన్ కంటెంట్ అనేది కొంచెం పెంచాలి. సూపర్. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్తో వచ్చేసి అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ ఫస్ట్ రెసిపీ వచ్చేసి అల్లం పచ్చడి. అల్లం పచ్చడి. ఓకే, అల్లం అంటే మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ పచ్చడి అగైన్ టేస్ట్కి సంబంధించింది. సో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. మరి తీసుకొచ్చేసే ఇంగ్రీడియంట్స్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో చక్కగా అల్లము, చింతపండు అండ్ బెల్లం కూడా తీసుకోవచ్చు. ఆల్ హెల్తీ ఇంగ్రీడియంట్స్ అనమాట. అండ్ పచ్చడి అనగానే మన అందరికీ ఇష్టము. నువ్వు అంటున్నట్టు రోటి పచ్చడి చేసుకుంటూ ఉండాలి నిల్వ పచ్చళ్ళ కంటే. సో బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నాను. అవును. సో మనము ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే టేస్ట్ బడ్స్ కూడా చక్కగా ఎన్హాన్స్ అవుతుంది అండ్ ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా మనం చేసుకుంటున్నాం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటి? సో ఫస్ట్ మనం కొంచెం పోపులా వేసుకోవాలి. ఓకే, ముందుగా కొంచెం నూనె, సో దీన్ని మనం కొంచెం స్లైట్గా రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఓకే. సో చాలామంది సెమీ కుక్డ్గా చేసుకుంటే బెటర్, లేకపోతే కర్రీ ఫామ్లో చేసుకుంటే బెటర్. పచ్చళ్ళు ఎందుకో కొంచెం అన్హెల్దీ అంటారు కదా. సో ఈ కైండ్ ఆఫ్ పచ్చళ్ళు అయితే మనం తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు బెల్లం చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే అల్లం కూడా చాలా ఇంపార్టెంట్ మనకు, బికాజ్ యాంటీ బ్యాక్టీరియా ప్రాపర్టీస్ కానీ బెల్లంలో ఐరన్ కానీ. సో ఇలాంటి పచ్చళ్ళు మనం అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే కొంచెం హెల్త్ బెనిఫిట్స్ అండ్ అలాగే మన టేస్ట్ బడ్స్ ఎన్హాన్స్ కానీ అండ్ ఫీవర్ వచ్చినప్పుడు ఎక్కువగా మెడికేషన్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, సూపర్. సో నూనె వేడెక్కింది. నెక్స్ట్ ఇంకొక స్పూన్, కొంచెం జీలకర్ర, అలాగే శనగపప్పు, మినపప్పు కూడా. సో కొంచెం పోపు అనేది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి. అవును. ఓకే. సో ఆ క్రంచినెస్ అనేది కూడా కొంచెం మనకు తెలుస్తుంది. సో మరి పచ్చళ్ళు ఏ టైంలో, అంటే నైట్ టైం తీసుకోవద్దు, కొంచెం అసిడిటీ ప్రాబ్లం వస్తుంది అంటారు. సో ఆఫ్టర్నూన్ టైం తీసుకోవచ్చు అంతే? ఆఫ్టర్నూన్ టైం తీసుకోవచ్చు. అండ్ ఈ పచ్చడి ఏంటి అంటే మనము దోశ, ఇడ్లీ వాటిలో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ మనం ఎక్కువగా పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఎవ్రీడే యూజ్ చేయకూడదు, బికాజ్ అందులో కూడా ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి. సో దాన్ని దీంతో చక్కగా రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా అంటే పచ్చళ్ళు బాగుంటాయి కాబట్టి ఎంతైనా తినేస్తూ ఉంటారు చాలామంది. సో ఎంత క్వాంటిటీ అనేది తీసుకోవాలి పచ్చడి? సో క్వాంటిటీ వచ్చేసి మనం ఒక 1 టేబుల్ స్పూన్ మట్టుకు తీసుకోవచ్చు, మరి ఎక్కువగా కూడా తీసుకోకూడదండి. ఓకే, పర్ఫెక్ట్. అంతేనా? ఇంకా సో ఇందులోనే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే, సో చక్కగా ఆ బ్రౌనిష్ కలర్లో అయితే వచ్చేసాయి. నెక్స్ట్ సో ఇది మిక్సీలోకి తీసేసుకుందాం. ఓకే. ఇంకొంచెం ఆయిల్.
1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని, సో ఎలాగో వేడిగానే ఉంది కదా, అల్లం ఇప్పుడు సో ఎవ్రీడే మనము ఒక పించ్ ఆఫ్ అల్లం తీసుకోవాలి అంటారు కదా, సో ఎందుకు, లైక్ ఏ ఫామ్లో తీసుకుంటే బెటర్? సో నార్మల్లీ మనం దాన్ని గ్రేట్ చేసి కానీ, లేదు అంటే మన డీటాక్స్ డ్రింక్స్లో తీసుకునేటప్పుడు అంటే బాయిల్ చేస్తాం కదా వాటర్, అందులో కొంచెం అల్లం వేయడం. సో ఇదంతా ఏంటి అంటే మనకు డైజెషన్కి కానీ, అండ్ అలాగే ఇప్పుడు అసిడిటీ, బ్లోటింగ్ సెన్సేషన్స్ చాలామంది ఫేస్ చేస్తున్నారు, ఈవెన్ దో చిన్నపిల్లలు కూడా చాలా ఫేస్ చేస్తున్నారు. సో ఇది అల్లం చాలా హెల్ప్ చేస్తుంది అనమాట, అసిడిటీ కానీ, బ్లోటింగ్ కానీ, డైజెషన్ ఇష్యూస్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, అండ్ క్రోనిక్ కండిషన్స్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. సో అని వెయిట్ చేసినప్పుడు అల్లం ఇస్తూ ఉంటారు కొంచెం చల్లదనానికి అని. ఓకే, సో ఇంకేమైనా ఇస్తామండి? ఇంకేం లేదు, మనం మిక్సీలోకి తీసేసుకుందాం. ఓకే, సో ఇందులోనే మనం కొంచెం బెల్లం, సో కొంచెం చింతపండు, ఇందులోనే కొంచెం పసుపు, అలాగే సాల్ట్ కూడా. సో ఇది మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. సో మంచి అరోమా అయితే వస్తుంది అల్లం కదా. ఎస్, సో ఇంకా మనం దీన్ని సర్వ్ చేసుకోవడం. ఓకే ఓకే పల్లవి, సో అల్లం పచ్చడి రెడీగా ఉంది. సో ఇంకా సర్వ్ చేసుకుందాము మరి? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఒకవేళ కావాలంటే మనం కొంచెం పోపు ఏదైతే వేసామో అది కొద్దిగా మిగుల్చుకొని కొంచెం డెకరేషన్లో కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు పైనుంచి కూడా. పర్ఫెక్ట్. రెడీనా? లాస్య అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ అల్లం పచ్చడి రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, అల్లం ముక్కలు 1 కప్పు, బెల్లం కొద్దిగా, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు కొద్దిగా. అల్లం పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే పాన్ లో అల్లం ముక్కలు వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా బెల్లం, చింతపండు పులుసు వేసి, పసుపు తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ అల్లం పచ్చడి రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము మరి. ఓకే. సో అల్లం ఫ్లేవర్ అందరికి ఇష్టం, టేస్ట్ కూడా బాగా నచ్చుతుంది. పోపు మనం ఏదైతే మిక్సీలో వేసామో ఆ ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది, పోపు ఫ్లేవర్ పర్ఫెక్ట్గా ఉంది. సో అది మనం ఎక్కువ క్వాంటిటీ వేసాం కాబట్టి ఆ టేస్ట్ చక్కగా తెలుస్తుంది. అండ్ ముందుగా మనం కొంచెం అల్లంని రోస్ట్ చేసాము, ఆ అరోమా కూడా చక్కగా ఎన్హాన్స్ అయింది దానివల్ల. ఇదైతే పర్ఫెక్ట్. అండ్ నువ్వు అన్నట్టు దోశ, ఇడ్లీ వీటిలోకి తీసుకోవచ్చు. అండ్ చక్కగా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కూడా తీసుకోవచ్చు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇదైతే బంపర్ హిట్. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్యారెట్ ఎగ్ ఆమ్లెట్. వావ్, సో అసలు ఇంకా డౌట్సే అక్కర్లేదు. ఆమ్లెట్ అంటే అండ్ క్యారెట్ కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి మంచి హెల్దీగా అండ్ టేస్టీగా ఉండబోతుంది. సో తెచ్చేసా ఇంగ్రీడియంట్స్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను.
ఓకే. సో రెగ్యులర్గా మనం ఆమ్లెట్ చేసుకుంటుంటాం ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి. బట్ ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ఏదైనా యాడ్ చేస్తే బాగుంటుంది. అండ్ నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది క్యారెట్ కాదు పాలు. సో పాలు కూడా అంటే ఆమ్లెట్లో యూస్ చేస్తారని డౌట్ అనమాట. యా, ఇది యూస్ చేయడం వల్ల ఏంటంటే ఆమ్లెట్ కొంచెం సాఫ్ట్నెస్ అండ్ అలాగే కొంచెం పఫీగా కూడా వస్తుంది. ఓకే. సో ప్లఫీగా వస్తుంది అనమాట. పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం మరి. యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం కొంచెం సార్ట్ చేసుకుందాం ఆనియన్స్. ఓకే. కొంచెం ఆయిల్. సో యూజువల్గా వర్కౌట్స్ చేసే వాళ్ళు ఎగ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, చికెన్ ఎగ్స్. సో ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ ఎక్కువ మంది తీసుకుంటుంటారు. బట్ అప్పుడప్పుడు కొంచెం టేస్ట్ కోసం మనం ఆమ్లెట్ ప్రిఫర్ చేయొచ్చా, లేకపోతే డే బై డే ఒకసారి బాయిల్డ్ ఎగ్స్, ఇంకొక రోజు ఆమ్లెట్ ఇలా తీసుకోవచ్చు వర్కౌట్స్ చేసే వాళ్ళు ప్రోటీన్ కోసం? సో నార్మల్లీ బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆ ప్రోటీన్ అనేది చక్కగా లభిస్తుంది అండ్ ఫ్యాట్స్ అనేది ఏం లేకుండా. కొంచెం ఆమ్లెట్, బుర్జీ ఈ రూపంలో కూడా తీసుకోవచ్చు. బట్ మోస్ట్లీ ఎల్లోని అవాయిడ్ చేస్తే బెటర్. వాళ్ళు అంటే ఎవ్రీడే వాళ్ళు ఒక 3 to 4 ఎగ్స్ తీసుకుంటారు. సో 3 to 4 ఎల్లో తీసుకోవడం అంత మంచిది కాదు. వన్స్ ఇన్ ఏ డే అంటే ఎల్లో ఒక రోజు ఒకటి తీసుకుంటే ఏం కాదు. సో ఇలా ఆమ్లెట్ చేసేటప్పుడు ఎవ్రీథింగ్ మిక్స్ చేయకుండా ఒక ఎగ్ హోల్ మిక్స్ చేసుకొని మిగతావన్నీ కూడా వైట్స్ మిక్స్ చేసుకొని తీసుకుంటే ఏం కాదు. ఓకే, పర్ఫెక్ట్. సో ఆయిల్ వేడెక్కింది. నెక్స్ట్ ముందుగా ఆనియన్స్. అండ్ మనం వాళ్ళు ఆమ్లెట్ వేసుకునేటప్పుడు కూడా ఎక్కువగా వెజీస్ ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్, లైక్ ప్లెయిన్ ఆమ్లెట్ అలా కాకుండా. ఓకే. సో ఇంకొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ బ్రేక్ఫాస్ట్గా కూడా ఒక్కొక్కసారి ఈజీగా అయిపోతుంది. యా, దాంతోపాటు వాళ్ళు ఏదైనా సూప్ కానీ డ్రింక్ తీసుకుంటే కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. అండ్ చిన్నపిల్లలకి బాయిల్డ్ ఎగ్స్ ఇస్తే బెటరా, లేకపోతే ఆమ్లెట్ తీసుకుంటే బెటరా వాళ్ళు? సో పిల్లలకి కొంచెం టేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏదైనా సరే ఇవ్వచ్చు. మోస్ట్లీ బాయిల్డ్ ఎగ్ ప్రిఫర్ చేస్తే బెటర్, ఎందుకంటే డైజెషన్కి కూడా అంత పెద్దగా ఇష్యూ అనిపించదు. ఓకే, పర్ఫెక్ట్. ఓకే. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా. యా, ఆ తర్వాత నెక్స్ట్ క్యారెట్ తురుము కూడా. ఓకే. సో జస్ట్ లైట్గా అలా సార్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. ఎస్, అవును, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఇంకేమైనా వేస్తున్నా? నెక్స్ట్ అంతే, ఇంకా మనము ఎగ్ బీట్ చేసుకుందాం వేరే మిక్సింగ్ బౌల్. సో కొంచెం అలా సార్ట్ అవుతుంటుంది, వేరే మిక్సింగ్ బౌల్ ఇచ్చేస్తాను. ఒక స్పూన్ కూడా. సో ఇందులో ఎగ్ బీట్ చేసేసుకుందాం. సో ఇందులో అయితే మనం 2 హోల్ వైట్స్ అండ్ ఎల్లోస్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. యా, అవును. ఓకే. ఓకే, ఇందులోనే కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్, కొంచెం పాలు కూడా. ఓకే. చక్కగా బీట్ చేసేసుకున్నాం. సో బ్రేక్ఫాస్ట్కి అయితే ఒక బెస్ట్ టైం అనమాట ఆమ్లెట్. యా, బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు చక్కగా. ఇదే కాకుండా ఇంకేదైనా బీన్స్ అలాంటిది కూడా ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్. సో ఇదైతే ఆఫ్ చేసేస్తాం. యా, ఆఫ్ చేసేద్దాం. ఒకవేళ మనకు మిరియాల పొడి, ఉప్పు చక్కగా మిక్స్ అవ్వలేకపోతే మనం ఇందులో కూడా యాడ్ చేసుకొని తర్వాత స్టఫింగ్ అందులో వేసేసుకుంటే అయిపోతుంది. వేసేసుకోవచ్చు, ఇంకా. పర్ఫెక్ట్. సో ఇంకా ఇది కూడా యాడ్ చేసాను. యా, ఇది కూడా యాడ్ చేసింది. సో అది స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ప్యాన్ హీట్ చేసేసుకుందాము. ఓకే.
సో కొద్దిగా ఆయిల్ వేసేద్దాం. సో ఈ ఆమ్లెట్ చాలా ఫిల్గా ఉంటుంది కాబట్టి దీంతో పాటు ఒక సూప్ తీసుకుంటే, అంటే మోస్ట్లీ ఎవరైతే డైట్లో ఉంటారో సో వాళ్ళకి ఈ బ్రేక్ఫాస్ట్ చాలన్నమాట. అండ్ సూప్ కావాలంటే కొంచెం మైల్డ్గా తీసుకున్నా కూడా సరిపోతుంది. అవును, అందులో కూడా కొంచెం గ్రేటెడ్ ఏదైనా వెజీస్ యాడ్ చేసుకొని తీసుకుంటే కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్ డైట్ అనమాట ఇంకా. ఓకే, సో ఎక్కువ బ్లాండ్ కూడా కాకుండా ఆమ్లెట్ అంటే ఎనివే అందరు ఇష్టపడి తింటారు కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అంటే అందరు కూడా ఇష్టంగా తింటారు. ఓకే, సో నెక్స్ట్ పోర్ చేసేద్దాం ఇందులో. సో ఇదైతే పర్ఫెక్ట్ అనమాట ఒకరికి. ఓకే పల్లవి, సో నువ్వు అన్నట్టు చాలా ఫ్లఫీగా అయింది. నిజంగానే ఒక పర్సన్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది కదా ఫుల్గా. సరే, సర్వ్ చేసుకుందాం మరి. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్య, క్యారెట్ ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. వావ్, సూపర్. క్యారెట్ ఎగ్ ఆమ్లెట్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్యారెట్ ఎగ్ ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, క్యారెట్ తురుము 1 కప్పు, కోడిగుడ్లు 2, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పాలు 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. క్యారెట్ ఎగ్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము వేసి వేయించుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ లో కోడిగుడ్లు, మిరియాల పొడి, ఉప్పు, పాలు పోసి బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న క్యారెట్ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక ఈ కలిపిన మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వేసుకొని 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ క్యారెట్ ఎగ్ ఆమ్లెట్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాం ఆమ్లెట్. ఓకే, చాలా చాలా యమ్మీగా ఉంది. అండ్ క్యారెట్ ఫ్లేవర్ కావచ్చు, అండ్ పాలు వేసాం కాబట్టి సాఫ్ట్నెస్ అండ్ ఆ ప్లఫీనెస్ కూడా ఉంది. పర్ఫెక్ట్గా ఉంది ఆమ్లెట్. కొంచెం డిఫరెంట్, ఎప్పుడు యూజువల్గా చేసుకునే దానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. నువ్వు అన్నట్టు చిన్నపిల్లలు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారు. అవును. సో ఫస్ట్ మనం కొంచెం సాల్ట్ చేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది. సో ఓన్లీ పెప్పర్ అండ్ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది అండ్ చాలా లైట్గా ఉందని చెప్పొచ్చు. పర్ఫెక్ట్ ఇదైతే. ఓకే, సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి, అండ్ పచ్చడి అండ్ ఆమ్లెట్. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి అల్లం పచ్చడి. అల్లంలో మనకి ఎక్కువగా యాంటీ బ్యాక్టీరియల్ అండ్ అలాగే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. చాలా మందికి సీజన్స్ చేంజ్ అవుతున్నప్పుడు రకరకాల ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళు అల్లంని ఎక్కువగా వాళ్ళ డైట్లో తీసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే అల్లం ఎవ్రీడే డీటాక్స్ డ్రింక్లో తీసుకుంటే కనుక వెయిట్ లాస్లో చక్కగా హెల్ప్ చేస్తుంది అండ్ డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, అసిడిటీ అండ్ బ్లోటింగ్స్ని కూడా తగ్గిస్తుంది. అండ్ బెల్లంలో కూడా మనకు చక్కటి ఐరన్ ఉంటుంది. ఎవ్రీడే కొంచెం బెల్లం తీసుకోవడం ద్వారా మనకు ఇమ్యూన్ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది, బాడీ మెటబాలిక్ రేట్ని కూడా పెంచుతుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి క్యారెట్ ఎగ్ ఆమ్లెట్. క్యారెట్లో మనకు వైటమిన్ ఏ అండ్ వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే కంటి చూపు సమస్యతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు క్యారెట్ని ఎవ్రీడే డైట్లో తీసుకుంటూ ఉండాలి. ఇది మంచి డీటాక్స్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ ఎగ్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, మన ఎల్డిఎల్ వాల్యూస్ని తగ్గిస్తుంది, హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్స్ని పెంచుతుంది. ఎగ్ ఎల్లోలో కూడా మనకు ఫోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరైతే ఫోలిక్ యాసిడ్కి సంబంధించి సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారో హోల్ ఎగ్ ఎవ్రీడే ఒకటి వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్ అండ్ టేస్ట్ వైజ్ అయితే క్లియర్గా చెప్పొచ్చు, సూపర్గా ఉందని. అండ్ టైం కూడా చాలా తక్కువ, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ వర్కింగ్ విమెన్ అవ్వచ్చు, లేకపోతే బ్యాచులర్స్ అవ్వచ్చు. చాలా క్విక్ రెసిపీస్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.